టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ కు అభ్యర్థుల కసరత్తు తలనొప్పిగా మారింది. టీడీపీకి కాకుండా తమకే టికెట్లు కేటాయించాలని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్ ఇవ్వకుంటే రెబల్స్ గానైనా పోటీకి దిగుతామని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. దీంతో గ్రౌండ్ లెవెల్ నుంచే పార్టీ నేతలతో చర్చించేందుకు కాకినాడలో 3 రోజుల పర్యటనకు పవన్ ప్లాన్ చేసుకున్నారు. రాజమండ్రి, రాజనగరం, రామచంద్రపురం, రాజోలు, అమలాపురం, కాకినాడ టౌన్, రూరల్, కొత్తపేట, పిఠాపురం, మండపేట స్థానాలపై జనసేన కసరత్తు చేస్తుంది. 19 నియోజకవర్గాల్లో కనీసం 10 సీట్లు జనసేనకు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4 రోజులు పర్యటనకు వస్తున్న జనసేన అని పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు రాజనగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరాకృష్ణ సన్నాహాలు చేపడుతున్నారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే రేపు మధ్యాహ్నం సుమారు 2 గంటల తర్వాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అయితే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని విమానాశ్రయానికి అలాగే జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీగా తరలి వచ్చి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకాలని ఇప్పటికే జనసేన రాజనగరం ఇన్ఛార్జ్ బస్సులు బలరాకృష్ణ పిలుపునిచ్చారు. అనంతరం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా రాజనగరం నియోజకవర్గం మీదుగా కాకినాడ పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అయితే కాకినాడలో బస్ చేసి దాని అనంతరం అయితే ఏవైతే 28, 29, 30 తేదీలు అయితే కాకినాడ, అలాగే తూర్పు గోదావరి జిల్లా, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అక్కడ ఉన్న నియోజకవర్గాలతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి 3 రోజుల పాటు అయితే కాకినాడలోనే బస్ అయితే ఉంటారు. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే ఇతర కీలక నేతలు, అలాగే కార్యకర్తలు అయితే మాట్లాడతారు. దీని అనంతరం అయితే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో శ్రేణుకు అంటే అక్కడున్న శ్రేణులను సమరపరచడంతో పాటు అక్కడ జిల్లాలోని అక్కడైతే నేతలు ఎవరైతే ఉన్నారో వారితో సమీక్షిస్తారు. దీనికి సంబంధించి జిల్లాలోని పోటీకి సంబంధించి అనుకూలమైన నియోజకవర్గాల గురించి అభిప్రాయాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలోని క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉందని చెప్పి అక్కడ పార్టీ వర్గాలు చెప్తారు. మొత్తంగా చూస్తే ఈ 3 రోజుల పాటు అంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంబంధించి అంటే ఓవరాల్ గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 10 నియోజకవర్గాలు అయితే పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక పక్క కాకినాడ జిల్లా చూసుకుంటే కాకినాడ జిల్లా నుంచి కాకినాడ రూరల్, అలాగే పిఠాపురం అంటే ఇక్కడ చూసుకుంటే 3 నియోజకవర్గాలు, అలాగే ఉమ్మడి తూర్పు అలాగే కోనసీమ జిల్లా చూసుకుంటే కోనసీమ జిల్లా నుంచి ఓ పక్క రాజమండ్రి, కోనసీమ జిల్లా చూసుకుంటే అమలాపురం, అలాగే కొత్తపేట, అలాగే రాజోలు అంటే ఇక్కడ కోనసీమ జిల్లా నుంచి 3 నియోజకవర్గాలు, అలాగే రాజమహేంద్రవరం నుంచి చూసుకుంటే ఓ పక్క రాజమండ్రి రూరల్, అలాగే రాజనగరం అంటే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 10 నియోజకవర్గాలు ఆశిస్తున్నారు. అలాగే 10 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పక్క టీడీపీ నేతలకు సంబంధించి అంటే టీడీపీ నేతలు అంటే అక్కడ అంటే రెండు పార్టీల మధ్య ఒక పక్క అంటే ఎవరికి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి ఉద్దేశిస్తే అయితే ఇరు పార్టీ నేతలతో అయితే ఈ 3 రోజుల పాటు సమీక్షించి అసలు ఎలా కసరత్తు చేస్తే బాగుంటది, రేపటి 2024 సార్వత్రిక ఎన్నికలకి గెలుపుకి వెళ్తే ఎలా వెళ్తే బాగుంటుంది ఉద్దేశంతో అయితే 3 రోజుల పాటు కాకినాడలో బస చేసి ఒక పక్క టీడీపీ, ఒక పక్క జనసేన నేతలతో సమీక్షించి అంటే పార్టీ యొక్క దిశానిర్దేశం చేసే దిశగా అయితే ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది సునీత. ఇప్పుడు రాజేష్, మరోపక్క చూసుకున్నట్లయితే టీడీపీ నేతలకు కాకుండా తమకే టికెట్లు రావాలంటూ కూడా అటు జన సైనికులు, జనసేన సేవకులు కూడా వాళ్ళు ఈ రకంగా చెప్తున్న సందర్భం ఉంది. మరి ఏంటి, ఒకవేళ టీడీపీకి ఆ సీట్లు కేటాయిస్తారా, మరి లేదంటే పవన్ కళ్యాణ్ మరి అభ్యర్థులు కోరుతున్నట్లుగా వారికి టికెట్లు కేటాయిస్తారా, లేదంటే ఇక్కడ ఏమైనా బుజ్జగింపు ప్రయత్నాలు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ 3 రోజుల్లో? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇప్పుడు కాకినాడ జిల్లాను చూసుకుంటే ఒక పక్క కాకినాడ చూసుకుంటే ఒక పక్క కాపు, అలాగే మత్స్యకార సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే టీడీపీకి సంబంధించి వనమాడి కొండబాబు, అలాగే వనమాడి వెంకటేశ్వరరావు ట్రై చేస్తున్నారు. అయితే ఓ పక్క మరో పక్క చూస్తే జనసేన నుంచి అలాగే ముత్తా శశిధర్, అలాగే ఓ పక్క తోట సుధీర్ అంటే అంటే ముత్తా శశిధర్కి వచ్చి వారి తండ్రి ఏవైతే మాజీ మంత్రిగా వ్యవహరించారో, అలాగే తోట సుధీర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంతో ఉండడంతో సీట్ నాకు వస్తే ఓ పక్క తోట సుధీర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూస్తే కాకినాడ రూరల్ చూస్తే కాకినాడ రూరల్ నుంచి పంతో నానాజీ, అలాగే చెట్టిబల్లి సామాజిక నుంచి టీడీపీ నుంచి పిల్లి చిత్తబాబు కూడా ఆశిస్తున్నారు. అయితే మొత్తంగా అంటే ఒక పక్క పిఠాపురం చూస్తే టీ టైం అధినేత తంగెల ఉదయ శ్రీనివాసు, అలాగే టీడీపీ నుంచి ఎస్బిఎస్ వర్మ, అలాగే అంటే ఇలా చూసుకుంటే వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాండిడేట్లు అయితే ఒక పక్క టీడీపీకి సంబంధించి టీడీపీ బలంగా
సీట్ నాకు వస్తుంది ఓ పక్క వారు చెప్తున్నారు, మరో పక్క చూస్తే జనసేనకు సంబంధించి జనసేన సీట్ కూడా నాకు వస్తుంది నాకు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే అంటే అక్కడ ఉన్న క్యాడర్ అంటే ఏవైతే కుల సమీకరణ ప్రకారంగా చూసుకుంటే, అలాగే అక్కడ ఉన్న నేతల మధ్య చూసుకుంటే అంటే ద్వితీయ నాయకులను చూసుకుంటే మొత్తంగా అక్కడ ఉన్న కుల సమీకరణను బట్టి అక్కడ పరిస్థితి అంటే ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటది, ఎలా వెళ్తే బాగుంటుంది చెప్పి అంటే ఇరు పార్టీ నేతల్ని బొజ్జగించి అంటే ఏ పార్టీకి ఇస్తే మనకు బలంగా ముందుకెళ్లొచ్చు, అలాగే ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఏ రకంగా ఢీ కొట్టాలి, ఏ రకంగా ఢీ కొడితే మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో అయితే ఇరు పార్టీ నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇటుపక్క చూసుకుంటే ఒక పక్క టీడీపీకి జనసేనకు చూసుకుంటే జనసేనకు సంబంధించి జనసేన నాయకులు సీట్లు మాయ అంటే మాయ అని చెప్పి ఒక పక్క చెప్పుకున్నారు, అలాగే టీడీపీకి సంబంధించి టీడీపీకి మాయ అంటే మాయ అని చెప్పుకున్నారు. అయితే ఓ పక్క అంటే జనసేన పార్టీకి ఇలా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగే అలాగే ఇటు ఉభయ గోదావరి జిల్లా చూసుకుంటే కాపు సమీకరణ ఎక్కువ కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే అంటే జనసేనకు పట్టు ఎక్కువ ఉద్దేశంతో ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పు గోదావరి జిల్లా కానీ రెండు జిల్లాల నుంచి జనసేనకి అయితే మాత్రం సీట్లు ఆశించే అవకాశం ఎక్కువ ఉంది. మొత్తంగా చూస్తే టీడీపీ నేతలు సీట్లు అయితే మాకు వస్తాయని చెప్పి టీడీపీ నేతలు పక్క వారు ధీమా వ్యక్తం చేస్తారు, మరో పక్క జనసేన నేతలు కూడా మాకు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తారు. అయితే మొత్తంగా ఏవైతే 27 సాయంత్రానికి పవన్ కళ్యాణ్ చేరుకుని అనంతరం 28, 29, 30 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో ఉన్న ఇటు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే రాజమండ్రి జిల్లా 3 జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలతోని అలాగే ద్వితీయ నాయకులతోని మాట్లాడి అసలు ఏ నియోజకవర్గానికి ఏ పార్టీకి టికెట్ ఇస్తే బాగుంటది, ఎలా మనం బలపరుచుకోగలం, ఎలా ముందుకెళ్ళగలం, అధికార పార్టీని ఎలాగే ఢీకోటి ముందుకెళ్ళగలం ఉద్దేశంతో అయితే దిశానిర్దేశం చేసి గెలుపుకి ఎలా వెళ్తే ముందుకెళ్తే బాగుందని చెప్పి ఆ రకంగా అయితే దిశానిర్దేశం చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే ఇటు 3 జిల్లాల నుంచి ఒక పక్క జనసేన అలాగే టీడీపీ నేతలు ఇద్దరిని బుజ్జగించి ఏ పార్టీకి టికెట్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసే పరిస్థితి కనబడుతుంది. సునీత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.